శ్మశానంలో తాంత్రిక పూజలు చేయడం స్థానికంగా తీవ్ర భయాందోళనను కలిగిస్తోంది. హోలగుంద శ్మశానంలో 23 మంది ఫోటోలకు ముళ్లపంది ముళ్లు గుచ్చి క్షుద్ర పూజలు నిర్వహించారు. భూమి ఇవ్వలేదనే కోపంతో బైక్ అప్పుగా ఇవ్వలేదని, కారు పంపలేదని మరికొందరిపై కక్ష పెంచుకొని ఈ పనికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. క్షుద్ర పూజలు చేసిన ఫోటోల్లో స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. పంచాయతీ కార్మికులు శ్మశానంలో ఈ ఫోటోలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ దిలీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రోజు 3వ తారీఖున మాకు ఫోన్ చేసి వాళ్ళు పంచాయతీ వాళ్ళు పోయి సమాధి పక్కన సాయిబండ దగ్గర వెనకపోయి ఆడ సమాధి దగ్గర క్లీన్ చేసేపోతే మీ ఫోటోలు ఉన్నవి అని మాకు ఫోన్ చేస్తే మేము పోయినాము. ఆడ ఒకటి ఇట్లా చేస్తే 23 ఫోటోలు వచ్చినవి. అది దాంట్లోన అది అడవి పంది అని ఉండదు, అది ముళ్ళు ఉండవి. ఆ ముళ్ళు తీసుకొని రాగి పేపర్ తగిన మా ఫోటోలు తీసుకొని వెనక రాసుకొని చెక్బందీ రాసుకొని మేము అది పేరు రాసి 23 మందిని అది చేసుకొని అంతరం చేసి పెట్టినారు ఆడ. ఇప్పుడు మేము వచ్చి ఫిర్యాదు చేసేకి వచ్చినాము హోలగుంద పోలీస్ స్టేషన్కి, ఎస్ఐ సార్కి. మాది ఎట్లా ఉండదు, మా భార్య వాళ్ళు మా ఆడవాళ్ళు ఎట్లా ఉంటే ఇంకా ముందర ఏం జరుగుతుంది ఏమీ లేదు అని చాలా బాధపడుతున్నాము. వచ్చి మీరు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. నా పేరు అనీస్. హోలగుందలో 3వ తారీఖు సాయిబండ దర్గా అని ఆ రోజు జేసీపీతో క్లీన్ చేస్తుంటే శుద్ధి మంత్రతంత్రాలు అది బయటపడినాయి, ముళ్ళుతో రాగితో ఫోటోలతో సహా. కానీ ఆ విషయాలన్నీ మా హోలగుందలో మా ఆడవాళ్ళకు తెలిసింది. చాలా బాధాకరం ఉంది. గురువారం రోజు సాయిబండ దర్గా ఊరుసని పంచాయతీ వాళ్ళు పని చేసేకి పోయినారు. పోతే పెద్ద గోరి ఉంది, ఆ గోరి పక్కన ఫోటోలు కనబడినాయి. ఈ ఫోటోలు ఎవరు అని చూస్తే దాదాపు 23 మంది ఫోటోలు ఉన్నాయి. ఇది చూస్తే క్షుద్ర పూజలు చేసినారనేది అనుమానం మాకుంది. ఆ ఫొటోస్ తర్వాత ఇంకా ముండ్లు, తాయితాలు ఏమేమి దాని సామాగ్రి వాడాలో అన్నీ వాడినారు. ఫోటోలు చూసిన తర్వాత మాకు ఫోన్ చేసినారు, మేము పోయినాము. పోతే చూస్తే దాదాపు 23 మంది ఫోటోలు ఉన్నాయి. చూసినాము. ఇప్పుడు మాకేమది జరగదలే అనుకుని మేము ఊరుకుంటే, కానీ ఇది మన ఆడవాళ్ళు ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా కొద్దిగా భయంలో ఉన్నారన్నమాట. ఏం జరిగిందో ఏం లేదో ఏం చేస్తారనే ఉద్దేశం మీద వాళ్ళు ఆడవాళ్ళు భయంతో మేము వచ్చి స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.